Hello all, welcome back to We Construct. కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ రిలేటెడ్ వీడియోస్ లేదా గవర్నమెంట్ పర్మిషన్ అప్డేట్స్ మీ వరకు చేరాలనుకుంటే మీరు వీ కన్స్ట్రక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామంది క్లయింట్స్ మాకు ఇంటీరియర్స్ కావాలి, ఎంత బడ్జెట్లో కంప్లీట్ అవుతుందో చెప్పండి అని అడుగుతున్నారు. బడ్జెట్ అనేది మన సెలెక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది, అది మనం ఫిక్స్ చేయలేము. కాకపోతే మా దగ్గర 10 lakhs బడ్జెట్ మాత్రమే ఉంది, ఆ బడ్జెట్లో మాకు ఎలాంటి ఇంటీరియర్స్ వస్తాయి అని డౌట్ ఉన్నవారికి ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మేము 10 lakhsలో చేసాము. సో ఈ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ హౌస్ 3 BHK హౌస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఈ హౌస్కి మనం డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేసాము. ఫస్ట్ వచ్చి హాల్. ఈ హాల్లో టీవీ యూనిట్ చూస్తే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. లెఫ్ట్లో అయితే మనం టాల్ యూనిట్ ఇలా డిజైన్ చేసాము. ఈ టాల్ యూనిట్ గ్లాస్తో మనం సిల్వర్ ప్రొఫైల్ యూస్ చేసి మనం ఇలా పార్టీషన్స్ ఇచ్చామన్నమాట. సో లోపల కూడా రోప్ లైటింగ్ ఇస్తే మనం ఫోటో ఫ్రేమ్స్ అది పెట్టుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది. అండ్ టీవీ యూనిట్ ఇక్కడ రైట్లో రాఫ్టర్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము. ఈ ప్రొఫైల్ లైట్స్ అనేవి చాలా పోష్గా ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటాలియన్ మార్బుల్ టైప్లో ఆ లుక్లో మనం ఫినిషింగ్ అయితే ఇచ్చాము వుడ్తో. ఇక్కడ కింద స్విచ్ బోర్డ్ అండ్ సెటప్ బాక్సెస్ పెట్టుకొని కనిపించకుండా అలా కన్సీల్ చేసేసాం అనమాట. సో వైర్స్ అవి కూడా మనకి ఏమీ కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఆ గ్లాస్ నుంచి కూడా మనకి ఏం కనిపించదు. నెక్స్ట్ వచ్చి ఇటు అటు స్టోరేజ్ అయితే ఇచ్చేసాము, మనం టీవీ రిమోట్స్ అలా పెట్టుకోవడానికి. ఈ టీవీ యూనిట్ కూడా మనం ఫ్లెక్సిబుల్ వుడ్ని యూజ్ చేసి ఆ కర్వ్డ్ షేప్ అనేది తీసుకొచ్చామన్నమాట. సో నెక్స్ట్ రైట్లో పార్టీషన్. ఈ పార్టీషన్లో ఈ వాల్ పేపర్ అనేది క్లయింట్ యొక్క సెలెక్షన్. సో దాన్ని బట్టి మేము డిజైన్ అలా చేసాము. కింద కూడా స్టోరేజ్ ఇచ్చేసాము మనం. అండ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్స్ ఇచ్చి అలా ఫ్లవర్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఇచ్చాము. అండ్ లెఫ్ట్లో కూడా స్టోరేజ్ బొమ్మలు అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనం పూజా రూమ్కి వెళ్ళిపోతాం. ఈ పూజా రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా అండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఈ గోల్డ్ కలర్ మనకి చాలా చాలా నీట్గా ఉంది. సో ఈ గ్లాస్ వచ్చి మనం ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసామన్నమాట. ఈ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది లోపల ఉన్నవి ఫొటోస్ అలా కనపడకుండా కొంచెం బ్లర్గా ఉంటుంది. అండ్ చిన్న చిన్న గంటలు యూజ్ చేసి పూజా రూమ్ కాబట్టి మనం లుక్ని అయితే పెంచేసామన్నమాట. ఇక్కడ ప్రసాదం అలా పెట్టుకోవడానికి ఇచ్చాము. కింద కూడా మనం స్టోరేజ్ పూజా సామాగ్రి అవి పెట్టుకోవడానికి ఇచ్చామన్నమాట. పైన అంతా కూడా స్టోరేజ్ మీరు చూసినట్లయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ మోడ్యులర్ కిచెన్లో మనం టెండన్ బాక్సెస్ ఇచ్చాము. ఈ టెండన్ బాక్సెస్లో స్పూన్స్ కట్లరీ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా వీడియోస్లో. అండ్ ఇక్కడ ప్లేట్స్, అలాగే కింద బౌల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇచ్చేసాం అనమాట ర్యాక్స్. పైన చూస్తే చిమ్నీ పాయింట్ అనేది ముందే మనం ఫిక్స్ చేసేసాము. సో వాళ్ళు చిమ్నీ కొనుక్కున్న తర్వాత ఇలా లోపలికి కన్సీల్ చేసేసుకుంటారు. సో అలా ముందే డిజైన్ చేసి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చి హైడ్రాలిక్ మెకానిజం యూస్ చేసి లిఫ్ట్ అప్ అనేది ఇచ్చామన్నమాట. సో ఆటోమేటిక్గా మనం కొంచెం కిందకి దింపగానే అదే క్లోజ్ అయిపోతుంది అనమాట, ఎక్కువ సౌండ్ కూడా రాదు. అండ్ ఇదైతే గ్లాస్తో ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి డైనింగ్. ఈ డైనింగ్ అనేది కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ గ్లాస్ యూస్ చేసి లోపలివి కప్స్ అలా ఏమన్నా కనిపించడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా ఇచ్చామన్నమాట. పైన కింద కూడా స్టోరేజ్ ఇచ్చాము. సో పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద వంట సామాగ్రిలా పెట్టుకోవడానికి బాగుంటుంది పైన అలా. ఇక్కడ కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే వెనీర్ లుక్తో ఇచ్చేసాము. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫస్ట్ వచ్చి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా చూస్తే మీరు స్టూల్ కూడా మనం డిజైన్ చేసి ఆ లోపలికి కన్సీల్ చేసేసాము. సో అలా కూర్చొని మనం మేకప్స్ అలా హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్లో కూడా మనం స్టోరేజ్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇలా కర్వ్డ్ షేప్లో ఇచ్చాము. సో లుక్ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్లో ఇక్కడ రైట్ సైడ్ బీరువాకి ఇచ్చామన్నమాట. అక్కడ బీరువా అనేది ఫిక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్లాతింగ్కి ఇక్కడ సూట్స్ అండ్ హెవీ శారీస్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చాము. అండ్ లెఫ్ట్లో అయితే మనం ఇలా ర్యాక్స్ ఇచ్చాము. అండ్ వీటికి కీస్ కూడా ఉంటాయి. సో మనీ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సిల్వర్ స్ట్రిప్స్తో మనం ఈ డిజైనింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఇది వచ్చి వెనీర్ ఫినిషింగ్. సో నెక్స్ట్ బెడ్రూమ్ 2.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది సింపుల్‌గా చేసేసాము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒక మిర్రర్ పెట్టి కింద స్టోరేజ్ ఇచ్చాము. ఇదొచ్చేసి వార్డ్‌రోబ్. ఇక్కడ కూడా మనకి లాకర్స్ ఇచ్చామనమాట. ర్యాక్స్ ఇచ్చి, కీస్ ఇచ్చి వాటికి. సో, హ్యాండిల్స్ మీరు చూసినట్లయితే అన్ని రూమ్స్‌లో మనం ఒకటే టైప్ యూజ్ చేసాము. క్లయింట్ ఇష్టాన్ని బట్టి మనం వాళ్ళ ఇన్‌పుట్స్ తీసుకొని సో, దాని మీద వెళ్తుంటామనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ విండోకి పైన, కింద చాలామంది స్టోరేజ్ ఇవ్వకుండా ప్లేస్ వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ అలా లేకుండా మనమైతే పైన, కింద 2 ఇచ్చేసాం. సో, ఇది వచ్చి థర్డ్ బెడ్‌రూమ్. ఇక్కడైతే మనం డ్రెస్సింగ్ కూడా సింపుల్‌గా ఇచ్చేసి వాష్‌రూమ్‌ని కనిపించకుండా కన్సీల్ చేసాము ఈ వార్డ్‌రోబ్‌లో చూసారా? సో, లోపలైతే వాష్‌రూమ్ ఉంటుంది. సో, అది కనిపించకుండా, ఆ డోర్ కనిపించకుండా ఆడ్‌గా మనం ఇలా డిజైన్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వార్డ్‌రోబ్. ఈ వార్డ్‌రోబ్ అయితే మ్యాట్ ఫినిషింగ్ లామినేట్స్ యూజ్ చేసి ఎక్కువ ఆడ్‌గా అనిపించకుండా సింపుల్‌గా ఇచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా లాక్స్ ఇచ్చి ర్యాక్స్ ఇచ్చామనమాట. సో, ఇదొచ్చి గెస్ట్ బెడ్‌రూము. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ బెడ్‌రూమ్ కావాలి అని చెప్పేసి క్లయింట్ మనల్ని అడగడం జరిగింది. సో, ఇది మ్యాట్ ఫినిషింగ్‌తో సింపుల్‌గా ఇచ్చేసామనమాట. సో, ఈ వీడియో అయితే చూసారు కదూ! ఇది 3 బీహెచ్‌కే. ఇది మనం 10,00,000 బడ్జెట్‌లో చేసామనమాట. క్లయింట్ బడ్జెట్ వచ్చి 10,00,000. సో, ఆ బడ్జెట్‌లో మనం ఈ 3 బీహెచ్‌కేని ప్లాన్ చేసాము. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ గైస్. బాయ్.